ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందన తెలియజేసుకుంటున్నాను. ఈ దినకు వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 1వ వచనం చూసుకుంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు అని దేవునికి లేఖనం. నిజమే, దేవుడు నివసించు స్థలము చాలా రమ్యమైనది, చాలా ఖ్యాతి కలది, చాలా అమూల్యమైనది, వెండి బంగారము కంటే కూడా అద్భుతమైనది. కాబట్టి ప్రియులారా, అలాంటి దేవుడు నివసించు స్థలంలో నేను ఉంటులాగా దేవుడు కోరుకుంటున్నాడు. ఆయనతో నిత్యము సంతోషించే విధంగా, నిత్యము ఆనందించే విధంగా, ఏ బాధలు, ఏ కష్టాలు, ఏ ఇబ్బందులు లేకుండా దేవుడు మనతో ఉండాలని, మనము దేవుడితో ఉండాలని ఆశపడుతున్నాం. కాబట్టి పిల్లరా, ఎవరైతే యెహోవా వాళ్ళందరూ దేవునితో ఉండాలనిపించుకోవడానికి, ఆయన సన్నిధిలో ఉంటానికి దేవుడితో చూపిస్తారు. అటు ధన్యతను అటు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్.